శ్రీ శ్రవణ్ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఏడో శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని వింటాం. ఆ తర్వాత ప్రతిపదార్థము, తాత్పర్యము, తర్వాత తెలుగులో పద్యము, దాని భావము, విశ్లేషణ ఇవన్నీ చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని విందాం మనం. क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमथितुराहो पुरुषिका. చిరంజీవికి అనేక ఆశీస్సులు. శ్లోకాన్ని శ్రావ్యంగా ఆలపించి మనందరినీ అలరించింది. ఇప్పుడు దీని ప్రతిపదార్థం తెలుసుకుందాం మనం. కొణత్ అంటే చిరు సవ్వడి చెయ్యి, కాంచీదామ మొలనూలు కలది, కరికలభ గున్న ఏనుగుల, కుంభ కుంభస్థలంతో పోల్చదగిన, స్తనముల చేత, నత ఇంచుక వంగినట్లుగా కనబడినది, పరీక్షీణ కృశించిన, మధ్యే నడుం కలది, మధ్య అంటే మధ్య భాగం అన్నమాట, పరిణత పరిపూర్ణమైన, శరచంద్ర వదన శరతృతునందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము కలది, కరతలైహి 4 చేతులు యందు, ధనుహు విల్లును, బాణాన్ పుష్పమయమైన బాణాలను, పాశము పాశాన్ని, అపి మరియు, శృణి అంకుశమును, దధాన ధరించునదియు, పురమథితుహు త్రిపురహరుడైన శివుని యొక్క, అహో పురుషిక అహంకార స్వరూపిణియగు జగన్మాత, నహ మా యొక్క, పురస్తాద్ ఎట్ట ఎదుట, అస్తాం సాక్షాత్కరించుగాక అన్నారు. తాత్పర్యం ఏంటి? చిరుసవ్వడి చేసే గజ్జల మొలనూలు కలది, గున్న ఏనుగు కుంభాలను పోలు స్తనాలతో కలిగి కొద్దిగా ముందుకు వంగినట్లుగా కనబడినది, సన్నని నడుము కలది, శరదృతువునందలి పరిపూర్ణ చంద్రుణ్ణి పోలడి ముఖం కలది, 4 చేతులు యందు వరుసగా ధనస్సు, బాణము, పాశము, అంకుశము ధరించి ఉండేది, త్రిపురహరుడైన శివుని యొక్క అహంకార స్వరూపిణియగు జగన్మాత మాకు ఎదురుగా సాక్షాత్కరించుగాక అన్నారు. ఇప్పుడు తెలుగులో కూడాను మన పద్యాన్ని వినేద్దాం. స్వరభరమైన కాంచి మదవారణ కుంభకు చోరు భారమున్, పురిగొన వంగు కౌను పరిపూర్ణ శరద్విధుబింబమాస్యమున్, కరసరసీరు హమ్ములను కార్ముక పాశ శరాంకుశమ్ములున్, పురహర గర్వమూర్తి కనుమూగట మాకు ప్రసన్నమయ్యడున్. శ్రీమతి అనురాధ గారు చక్కటి స్వరాన్ని కట్టి ఈ పద్యాన్ని మనకి వినిపించారు. ఇది కూడా మనం శాస్త్రి గారి పుస్తకంలోంచి తీసుకోవడమే జరిగింది. మరొకసారి ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ, ఇంత చక్కటి తెలుగులో సులువుగా అర్థమయ్యే విధంగా పద్యాన్ని రచించారు వారు. ఇప్పుడు శ్లోక వివరణలోకి వెళ్దాం. ఈ శ్లోకంలో అమ్మవారి స్థూల విగ్రహ వర్ణన చేశారు. ఇక్కడ మనకి పరమాత్మ నిర్వికారమైనది, నిరాకారమైన భక్తుల అనుగ్రహార్థం స్త్రీ పురుష రూపాల్లో మనకు కనబడతారని పురాణాలు చెప్తున్నాయి. దేవానాం కార్యసిద్ధ్యార్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకేశ నిత్యాప్యాభిధీయతే అని మార్కండేయ పురాణంలో చెప్పబడింది. దేవతల కార్యసిద్ధికే ఆ పరమాత్మ స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు దేవిగా పుట్టిందని, పుంష రూపాన్ని ధరించినప్పుడు దేవుడుగా పుట్టాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడే నిత్య. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్తే, కొణత్ కాంచీదామ. కొణత్ కాంచీదామ అంటే ధ్వనిస్తున్న మొలనూలు అని అర్థం. మొలనూలు వడ్డానంలాగా కలిగి ఉన్నది. అమ్మవారు వర్ణస్వరూపిణి అని, అక్షరస్వరూపిణి అని చెప్పుకుంటే గనక, అయ్యవారు భావము, భాష అమ్మవారు. మాతృకా వర్ణ రూపిణి అన్నది లలితా సహస్రనామంలో ఒక నామం కింద మనం చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారు అక్షర నిధి అన్నమాట. ఆవిడ పొట్ట నిండా అక్షరాలే. మరి ఆవిడ కదిలినప్పుడు ఆ అక్షరాల ధ్వని మనకు కూడా వినిపిస్తుంది కదా.
ఈ రకంగా మనం సంకేతార్థం చెప్పుకోవచ్చు. మామూలుగా బాహ్యార్థంలో అయితే గనక కొణత్ కాంచీ దామ అంటే గజ్జల మొలనూలు అని. ఇకపోతే కరికలభ కుంభస్తనత, ఏనుగు గున్నల కుంభస్థలమును పోలిన స్తనముల భారము చేత ఇంచుక వంగినట్లుగా అమ్మవారు కనబడుతున్నారు అని చెప్పారు శంకరులు వారు. లలితా సహస్రనామంలో ఉన్న స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అన్న నామాన్ని గుర్తు తెచ్చుకుంటే భాస్కర్ రాయలు వారు దేవి స్తనద్వయం రవి సోమాత్మకము అన్నారు. అహర్నిశ స్వరూపమైన కాలాన్ని తెలుపుతోంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. రవి సోమాత్మకమైనవి అంటే సూర్యచంద్రులు ఆవిడ స్తనద్వయాలు అన్నారు. అంటే మనకి పోషణనిచ్చే శక్తి అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం కూడాను పోషించబడుతోంది అంటే సూర్యచంద్రుల మూలంగానే. ఈ విధంగా శంకర్లు వారు దీనిలోని రహస్యాన్ని చెప్పారు మనకి. అంటే వాటి యొక్క పరిమాణం చిన్నది కాదుగా, దాన్ని అందుకే ఏనుగు కుంభస్థలంతో పోల్చి చెప్పారు. ప్రతి మనిషి తాను పెరిగి పెద్దవాడవడానికి కారణం అమ్మ స్థానాలే. ఆ పోషణే మనం పెరిగి పెద్దవారవడానికి దోహదపడుతుంది. ఇది జగత్ పోషణకు సంబంధించిన విషయం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీన్ని పోల్చడంలో ఏమాత్రం అనౌచిత్యం కనబడడం లేదు. తన పిల్లవాడైన గజముఖుడికి పాలు ఇవ్వడంలో కొద్దిగా వంగిన అమ్మవారి రూప భంగిమను స్మరింపజేశారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత పరీక్షీణ మధ్యే అన్నారు. అంటే అమ్మవారి నడుము లేదా కటిస్థలం కృషించినట్లుగా, అంటే సన్నగా ఉంది. సన్నని నడుము శరీరాకృతికి అందాన్ని చేకూరుస్తుంది. లక్ష రోమలతాధారతాసమున్నేయ మధ్యమ అన్న లలితా సహస్రనామాన్ని ఇక్కడ జోడించారు. అంటే ఇక్కడ నాభికి దిగువనున్న అధోలోకాలను, ఎగువగా ఉన్న ఊర్ధ్వలోకాలను ఈ కటి ప్రదేశం సంధానపరుస్తోంది. ఈ రెండు లోకాలకు మధ్య సంతులనత నడుం దగ్గర చక్కగా సూచించారు భగవత్పాదులు వారు. ఈ సంతులతను సూచించడానికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి తులరాశిని చెప్తూ ఉంటారన్నమాట. సైన్ ఆఫ్ బ్యాలెన్స్ కింద చెప్తుంటారు. బ్యూటీ, ప్రపోర్షన్, సిమెట్రీ, హార్మోనీ ఈ విషయాలన్నింటినీ కూడాను మనం ఇక్కడ సమన్వయపరచుకోవాలన్నమాట. ఈ సన్నటి నడుము అన్నది మనకి సాముద్రిక శాస్త్ర లక్షణం అని కూడాను చెప్తూ ఉంటారు. ఇది ఒక శాస్త్రం మళ్ళీ. ఆ తర్వాత మనకి ఇంకొక నామం పరిణత శరశ్చంద్ర వదన. ఇక్కడ అమ్మవారి ముఖాన్ని పరిపూర్ణ చంద్రుడితోటి పోల్చి చెప్తున్నారు అనమాట. మనందరికీ తెలిసిందే శరత్ ఋతువులో చంద్రుడు శుక్లపక్షం నుంచి తొందరగా ఉదయిస్తుంటాడు. అందువల్లనే వెన్నెల ముందుగా ప్రారంభమై ఎక్కువసేపు ఉంటుంది. శరదృతువు ఆరంభంతో అంతకు పూర్వం ఉన్నటువంటి అజ్ఞానపు కారు మేఘాలు పటాపంచలి దహరాకాశము నిర్మలంగా స్వచ్ఛంగా కనబడుతుంటుంది. ఈ కారణం వల్లే ఈ ఋతువునకు శరత్ లేదా శారద అన్నారు. సూర్యుని వేడి కిరణాలు చంద్రునిపై పడి వెన్నెల కిరణాలుగా మారి భూమికి చేరతాయి. సూర్యుడు మన ఆత్మను, చంద్రుడు మన మనస్సును, భూమి మన దేహాన్ని సూచిస్తోందని చెప్పుకోవచ్చు. ఆత్మ అనే సూర్యుడి నుండి వెలువడిన భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతున్నాయి. మనస్సు ద్వారా వచ్చే భావాలు మన మొహంలో వ్యక్తం అవుతుంటాయి. అందువల్లే మనకు చెప్తుంటారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మన మొహాన్ని అందుకే చంద్రుడితో పోలుస్తుంటారు. ఈ చంద్రుడికి 16 రకాల కళలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ కళలకి మనకి నిత్య దేవతలు ఉంటారనమాట. నిత్య దేవతల పేర్లు, ఆ చంద్రకళలు, ఆ తిథులు కూడా మనం చెప్పుకుందాం. కామేశ్వరి అన్నది నిత్య దేవత పేరు. ఆవిడ కళ అమృత, ఆవిడ వచ్చే తిథి పాఠ్యమి. భగమాలిని అన్నది ఆ నిత్యదేవత పేరు. మానద అన్నది ఆవిడకున్న కళ. విధియ అన్నది ఆవిడొచ్చే తిథి. నిత్యక్లిన్న అన్నది దేవత పేరు. పూష అన్నది తదే రోజు వచ్చే అమ్మవారి కళ. భేరుండ, తుష్టి అన్నది చంద్రకళ, ఆవిడ కళ అయితే చవితి అన్నది ఆవిడొచ్చే రోజు. వన్హివాసిని అంటే పుష్టి, ఆ కళ పేరు. పంచమి రోజు వస్తుందన్నమాట. మహావజ్రేశ్వరి రతి, ఆ కళ పేరు. షష్ఠి రోజు వస్తారు ఆవిడ. శివధూతి ధృతి సప్తమి రోజు వస్తారు. త్వరిత ఆవిడ కళ పేరు శశిని, అష్టమి రోజు ఉంటారట. కులసుందరి చంద్రిక నవమి. కాంత అన్నది చంద్రకళ. నిత్య అన్నది ఆవిడ దేవత పేరు. దశమి రోజు ఆవిడొస్తారు. నీలపతాక జ్యోత్స్న కళ పేరు. ఏకాదశి రోజు వస్తారు. విజయ అన్నది నిత్య దేవత పేరు. శ్రీ అన్నది చంద్రకళ పేరు. ద్వాదశి అన్నది ఆవిడొచ్చే తిథి.
సర్వమంగళ అన్నది ఆ నిత్యదేవత పేరు. ప్రీతి అన్నది ఆ చంద్రకళ పేరు. త్రయోదశి నాడు ఆవిడొస్తారు. జ్వాలామాలిని నిత్యదేవతల్లో ఒక పేరు. అంగద అన్నది ఆవిడకున్న చంద్రకళ పేరు. చతుర్దశి ఆ రోజు ఆ నామం మనం చెప్పుకొని ఆ అమ్మవారికి పూజ చేసుకుంటాం అనమాట. చిత్ర అన్నది పౌర్ణిమ రోజు వస్తారు. మహానిత్య అన్నది పూర్ణామృత అన్నది ఆవిడకి చంద్రకళలో షోడశ కళ అనమాట. షోడశ కళా పరిపూర్ణ పరమేశ్వరి. తర్వాతి నామం ధనుర్బాణాన్ పాశాం శృణి. అమ్మవారి 4 చేతులందు ఉన్న ఆయుధాలను వివరిస్తున్నారు. అమ్మవారు తన 4 చేతుల్లో ధనస్సు, బాణాలు, పాశము, అంకుశము వీటిని కలిగి ఉంటారు. ఆ ధనస్సుని మనం మనస్సు అని అనుకుంటే బాణాలుగా మన పంచేంద్రియాలకి సంబంధించిన తన్మాత్రలు అవుతాయన్నమాట. దీనికి మనకి లలితా సహస్రనామంలో రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అన్న నామాన్ని మనం సమన్వయించుకోవచ్చు. పాసం ఎలాంటిదో మానసిక బంధనానికి రాగం కూడా అలాంటిది. రాగం అంటే రక్తి అని, అనురాగం అంటే అనురక్తి అని చెప్పుకోవచ్చు. రాగద్వేషాలు ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి. ఒకటి ఉందంటే రెండోది ఉన్నట్లే. ఇవే ఈ జంటే కామక్రోధాలు కూడా. అనుకూలమైతే రాగం, ప్రతికూలమైతే ద్వేషం. మనకి ఏదైనా పరిస్థితి అనుకూలంగా ఉంటే అది రాగం కింద మారుతుంది. ప్రతికూలం అయితే అది ద్వేషం కింద అవుతుంది. అనుకూలంగా ఉంటే కామము, ప్రతికూలమైతే క్రోధము వస్తాయి మనకి. అరిషట్ వర్గాల్లో మొదటిది కామం అంటే రాగం. ఈ రాగం భయము, క్రోధము ఇవి వదిలితే మోక్ష ప్రాప్తి కలుగుతుందంటాడు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. అది మనకి వీతరాగ భయక్రోధ అన్న 4వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో చెప్తారు. అయితే ఇక్కడ మనం వ్యక్తి మీదైనా రాగం పెంచుకోవడం తప్పని కాదు. ఏ పని జరగాలన్నా దాని మీద ముందు మనకి ఒక ఆసక్తి ఏర్పడాలి. ఆ ఆసక్తి రోగం కాకూడదు మనకి. అంటే ఆ రాగం రోగం కాకూడదు అంటున్నారు. దాని నుంచి మనని రక్షించేది అమ్మవారే. అయితే ఈ అంకుశాలకి కూడాను బీజాక్షరాలు వాటి యొక్క నెగిటివిటీ, వాటి యొక్క పాజిటివిటీ అంటే రుణాత్మకత, ధనాత్మకత ఈ 2 కూడా ఉంటాయి. అంటే వాటిని ఏ విధంగా నెగిటివ్‌గా ఉపయోగించొచ్చు, ఏ విధంగా పాజిటివ్‌గా ఉపయోగించొచ్చు అనేవి కూడా చెప్తుంటారు మనకి. ఈ పాశాల్లో మనకి పాశము, అంకుశము, ధనస్సు, బాణము, శక్తి, శూలము, శంఖము, చక్రము ఇలాంటివి ఉంటాయి కదా! వీటన్నిటికీ ఒక్కొక్క పేరు. పాశానికి రాగం అన్నారు. అది దుర్లక్షణం. దమం అన్నది దాని యొక్క పాజిటివిటీ. అలాగే అంకుశం తీసుకుంటే క్రోధం అన్నది దాని యొక్క నెగటివిటీ అండ్ సాధన అన్నది దాని యొక్క పాజిటివిటీ. ధనస్సు ఆయుధాన్ని పెట్టుకుంటే గనక మనకి చంచలమైన మనస్సు అన్నది దాని యొక్క నెగటివిటీ. లక్ష్య సాధన అన్నది దాని యొక్క పాజిటివిటీ. తర్వాత నెక్స్ట్ మనం బాణం తీసుకుంటే గనక ఇంద్రియ లోలత్వం ఏదైతే ఉంటుందో దాని యొక్క పంచేంద్రియాలు లౌల్యం ఇక్కడ ఈ బాణంలో ఉంటుంది. దాని పాజిటివిటీ తీసుకుంటే గనక అది లక్ష్య సిద్ధిని చూపిస్తుంటుంది అది. అలాగే శక్తి ఉంటే అది నెగిటివ్‌గా వాడితే మదం కింద మారుతుంది. పాజిటివ్‌గా మారితే అది ధైర్యం కింద మారుతుంది. శూలం తీసుకుంటే మనం అది మనకి మాత్సర్యాన్ని చూపిస్తుంది నెగిటివిటీలో. నెగిటివ్‌గా వాడుకుంటే మాత్సర్యం, పాజిటివ్‌గా వాడుకుంటే పరాక్రమం. శంఖం తీసుకుంటే అది నెగిటివ్‌గా వాడుకున్నామంటే లోభం కింద మారుతుంది. లేకపోతే అది వర్ధనం. అలాగే చక్రాన్ని తీసుకుంటే అది మన మోహంలో పడేస్తుంది. లేదా ఆకర్షణ అన్నదానికి నిదర్శనంగా మారుతుందది. ఈ రకంగా వీటికి బీజాక్షరాలను చెప్తుంటారు మనకి. ఆం, క్రోం, ఓం, క్లీం, హ్రీం, క్రీం, సం, హౌంస్ అంటూ చెప్తూ ఉంటారనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్కటి వరుస క్రమంలో పెట్టేశారు. ఇప్పటివరకు మనం అమ్మవారికి సంబంధించిన రూపురేఖల్ని విన్నాం. అయితే ఈ పంచతన్మాత్రలు మనం ఏదైతే ఇందాక మనం బాణాల రూపంలో చెప్పుకున్నామో వాటిని కొన్ని చోట్ల ఈ తన్మాత్రలు కోశాలు, పంచకోశాలకి ప్రతీకగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనంద కోశాలు అంటూ 5టిని చెప్తుంటారు. కోశం అంటే వర అని అర్థం అనమాట. అన్నంతోటి ఉత్పన్నమయ్యే శరీరం అన్నమయ కోసం అని, కర్మేంద్రియాలతో ఉండేది ప్రాణమయ కోసం అని, జ్ఞానేంద్రియాలతో ఉండేది మనోమయ కోసం అని, అలాగే బుద్ధిని కలిగి ఉండేది విజ్ఞానమయ కోసం అని, ఆనంద స్వరూపం ఆత్మ యొక్క ప్రతిబింబం కలిగించేది ఆనందమయ కోసం అంటూ మనకి
అమ్మవారి పంచకోశాల్లో పంచబాణాల్లో కూడా చెప్తుంటారనమాట. ఎడవ చేతిలో పాసం ఉంటుంది. ఇది రాగానికి గుర్తు. అదే పాసం జీవుణ్ణి కట్టిపడేస్తూ ఉంటుంది. ప్రేమ, అనురాగము, ఆప్యాయత అని వివిధ పేర్లతో పిలువబడుతూ ఉంటుందది. ఆ రాగం ఎలాంటిదంటే ఒకరి మీద ప్రేమగా, ఒకరి మీద అనురాగంతోటి, ఒకరి మీద ఆప్యాయతతోటి రకరకాలుగా ఒకే దానికి అనేక పేర్లతోటి అది లాగేస్తూ ఉంటుంది. ఆవిడ కుడి చేతిలో అంకుశం ఉంటుంది. ఇది ద్వేషానికి ప్రతీక. రాగం కనుక ఎక్కువైతే అది ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం ఇతరుల్ని బాధిస్తుందనమాట. రాగద్వేషాలను మనస్సును జయించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగిన వాడే పరమేశ్వరి సన్నిధికి చేరుతాడు అంటూ అని చెప్పబడిందనమాట. ఆ తర్వాత మరొక నామంలో పురమదీతుహు అన్న పదం వచ్చింది మనకి. అంటే త్రిపురాలను మధించి, అంటే మాతృబీజకాలను మధించి పాల నుండి వెన్నెను తీసినట్లుగా ఆ శివుడే హైం క్లీం సౌం అనే 3 బీజాక్షరాల్ని బాలమంత్రంగా లోకానికి అందించారు అని చెప్తుంటారన్నమాట. ఇవే మనం మొదట చెప్పుకున్నట్టు వాగ్భవ బీజము, ఐం అంటే వాగ్భవ బీజము, క్లీం అంటే కామరాజ బీజము, సౌ అంటే శక్తి బీజము అని చెప్పారు. ఆ తర్వాతది అహో పురుషిక అన్నారు. అంటే అహో అనే పదంలో అకారం బ్రహ్మ, హకారము శక్తి. ఈ రెంటిటి కలయికే అహం అంటే ప్రత్యేగాత్మ అనబడే పురుషుడు అని అర్థం. అదే శివోహం అంటే అహో పురుషిక అన్నారు. అంటే ఏంటి? ఇప్పటివరకు మనం అమ్మవారి రూపురేఖలు, ఆవిడ పట్టిన ఆయుధాల గురించి తెలుసుకున్నాం. ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాల గురించి తెలుసుకున్నాం. కానీ అమ్మవారు అయ్యవారికి గర్వకారణంట. అంటే ఆవిడని చూస్తే ఆయన చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకు? శివుడు ఒక ఆకారము, రూపము మొదలైన గుణాలు ఏవీ లేనటువంటి నిర్గుణుడు. మరి అమ్మవారితో కూడి సగుణుడవుతున్నాడు. ఈ అహానికి ఏర్పడిన ఆకారం కాబట్టి శివుని యొక్క అహో పౌరుషిక లేదా అహంకార స్వరూపమైనది అంటూ ఇందులో మనకి చెప్పుకొచ్చారు. ఈ అహానికి ఏర్పడిన ఆకారం కాబట్టి శివుని యొక్క అహో పౌరుషిక లేదా అహంకార స్వరూపం అయింది ఆవిడ. అదే శివోహం. ఈ రకంగా స్థూల రూపమైన పరమేశ్వరి, సూక్ష్మ రూపమైన మంత్రము, పరాకారమే కుండలిని శక్తి. ఈ రకంగా చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఇంకా మనకి యంత్ర భాగానికి వచ్చేసరికల్లా ఇది సమచతురస్రం కలిగింది. ఇది క్లీం బీజాయుక్తమైనటువంటిది ఇదనమాట. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల ఒకటి చెప్పుకోవచ్చు, లలిత సహస్రనామానికి సంబంధించింది. అలాగే రణత్కింకిణి మేఖల అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. శివుడికి నేను పురుషుడును, శక్తిమంతుడును అనే భావం పరమేశ్వరి వలన కలిగింది కనుకే అహో పౌరుషిక అన్నారు. ఈ రకంగా మనం దీనికి ఈరోజు అర్థాన్ని చెప్పుకోవడం జరిగింది. రోజు చెప్పినట్టుగానే ఈ బీజాక్షరాలు కానీ, ఈ యంత్రాలను కానీ మనంతట మనం చేయకూడదు. ఇది కేవలం ఇలాంటివి ఉంటాయి ఇందులో అని తెలుసుకోవడం కోసం మాత్రము చెప్తున్నవి. గురుముఖతః వీటిని నేర్చుకొని వాటిని ఎలా చెయ్యాలి అన్నది కూడాను వారు మనకు సూచిస్తారు. దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి. 8వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.